హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. థ్యాంక్ యూ సో మచ్ రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తున్నందుకు, మమ్మల్ని ఆదరిస్తున్నందుకు. సో మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈరోజు మళ్ళీ మీ ముందు ఒక అద్భుతమైన టాపిక్తో రావడం జరిగింది. సో రీసెంట్గా మన హైదరాబాద్కి కొత్త ఇన్వెస్ట్మెంట్ రాబోతున్నాయని చెప్పి మనం అందరం న్యూస్లు చూస్తూ ఉన్నాం. సో ఏదైతే దావోస్కి సంబంధించి 40,232 కోట్ల ఇన్వెస్ట్మెంట్ రావడం, దానికి సంబంధించిన ఎంఓయూలు అన్నీ కంప్లీట్ అవ్వడం, పెద్ద కంపెనీస్ లైక్ టాటా కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకు అదానీ గ్రూప్ కావచ్చు, ఇంకా చాలా కంపెనీస్ కూడా మనకి గోద్రేజ్ లాంటి కంపెనీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం, వాటికి సంబంధించిన ఎంఓయూలు అయినాయి. సో అంటే గతంలో లాస్ట్ 3 ఇయర్స్లో పోల్చుకుంటే 20, 21, 22తో పోల్చుకుంటే 23తో పోల్చుకుంటే కూడా 24లో రావడమే, అంటే జస్ట్ ఒక స్టార్టింగ్ మంత్లోనే, జనవరి మంత్లోనే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ రావడం అనేది నిజంగా మన హైదరాబాద్కు ఒక మంచి అచీవ్మెంట్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో రియల్ ఎస్టేట్ ఏమవుతుందో, రియల్ ఎస్టేట్లో గ్రోత్ ఏ విధంగా ఉంటుందో అనుకునే వాళ్ళకి ఇది మళ్ళీ ఒక కొత్త ఎనర్జీని తీసుకురావడం జరిగిందనమాట, ఈ ఇన్వెస్ట్మెంట్ ఎంఓయూస్ అన్నీ కూడా. అంటే ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్ అయితే గ్రోత్లో ఉందో, సో దీనికి ఇంకా మనకి బలం యాడ్ అయినట్టు అయింది ఇప్పుడు. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అద్భుతమైన రిటర్న్స్ రావడానికి మంచి స్కోప్ ఉంటుంది అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేసిన సిచ్యువేషన్ ఇది. సో లాస్ట్ ఇయర్లో మనం చూసుకుంటే 23లో చూసుకుంటే 19,900 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తే, ఈ ఒక్క సంవత్సరం మాత్రమే 24లో జనవరి మంత్లో మాత్రమే 40,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. అంటే అది చిన్న విషయం అస్సలు కాదు. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే, హైదరాబాద్ చుట్టుపక్కల మళ్ళీ చెప్తున్నా నేను, ఎక్కడైతే కనెక్టివిటీస్ బాగుంటాయో ఆ ఏరియాలలో, అదేవిధంగా హైదరాబాద్కి నలువైపులా డెవలప్మెంట్ చేయాలి, అన్నీ కూడా మనకి హైదరాబాద్ ఏ విధమైన గ్రోత్ అయితే వస్తుందో అలాగ డెవలప్మెంట్ చేయాలి, ఎక్కడెక్కడైతే మెయిన్ టౌన్స్ ఉన్నాయో వాటన్నిటిని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా చాలా కంపెనీస్ వాళ్ళ డేటా సెంటర్లు అన్నీ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం. అండ్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, మన హైదరాబాద్లో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయినటువంటి ఫేస్బుక్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ హెడ్ క్వార్టర్సు, వాళ్ళ డేటా సెంటర్స్ అన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఎయిర్పోర్ట్కి నియర్ బైగా వీళ్ళు డెవలప్మెంట్ చేయడం, ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైతే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచనలు ఉన్నా, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఏమవుతుందో అన్న డౌట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది రైట్ టైం అనమాట. నెక్స్ట్ 3 to 6 months అనేది ఈ ర్యాపిడ్ గ్రోత్ అనేది పెరగబోతుంది ఒకటేసారి. అంటే ఒక 3 to 6 months వరకు ఏదైతే స్లోగా ఉన్న రియల్ ఎస్టేట్ కాస్త ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది. సో దీన్ని కనుక మనం అడ్వాంటేజ్గా తీసుకొని మనం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే ఏరియాకి మనకి సరౌండింగ్ ఏ విధమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే మనకి ఇప్పుడు మేజర్గా డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, ఒకటి రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, సెకండ్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అంటే వీటికి కనెక్టివిటీకి ఎలా ఉంది యాక్సెస్ అనేది చూసుకొని, అదేవిధంగా చూసుకుంటే హైదరాబాద్ నుంచి 50 నుంచి 100 కిలోమీటర్ రేడియస్లో మనకున్న బడ్జెట్లో ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఫ్యూచర్లో మంచి గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. ఈరోజు మీ దగ్గర డబ్బులు ఉంటే అది రేపు ఖర్చు అయిపోతాయేమో, కానీ ఈరోజు మీ దగ్గర ఉన్న డబ్బుతో ఒక ప్రాపర్టీ కొని మీరు పెట్టుకుంటే అది ఖచ్చితంగా మీ పిల్లలకు ఒక మంచి రిటర్న్గా రావడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు చూడాల్సింది ఏంటంటే, ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తుందో, ఎక్కడెక్కడైతే ఆల్రెడీ మనకి డెవలప్మెంట్స్ బాగా జరుగుతున్నాయో, ఎక్కడైతే డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంటుందో, మళ్ళీ చెప్తున్నా, సిటీ నుంచి ఎక్కడైతే లైట్స్ ఎండ్ అవుతాయో అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎక్కడైతే సిటీకి మనకి కొత్త సిటీకి ప్రారంభం అవుతుందో, ఇక్కడ సిటీ ఎండ్ అవుతుందో అంటే అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకో కొత్త సిటీ ఫామ్ అవుతుందని అర్థం. కాబట్టి మన హైదరాబాద్కి నలువైపులా ఎక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా 10 నుంచి 15 సంవత్సరాల్లో విపరీతమైన గ్రోత్ రాబోతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్కి ఎలాంటి డోకా ఉండదు. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది మంచి టైం. అమ్మాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని రోజులు ఆగి ఆ తర్వాత మీరు సేల్ చేసుకోండి. కానీ కొనాలనుకున్న వాళ్ళు మాత్రం ఇదే మంచి టైం, ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు నచ్చితేనే, మీకు మనస్ఫూర్తిగా మీకు సాటిస్ఫై అనిపిస్తేనే ఇక్కడ పెట్టుబడి పెడితే ఈ ఏరియాకు డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో నాకు మంచి రిటర్న్స్ వస్తాయి, నేను పెట్టిన పెట్టుబడికి దానికి ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మంచిగా ఉంటుందని మీకు అనిపిస్తేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి తప్ప, లేదంటే వేరే వాళ్ళు ఎవరో చెప్తున్నారని చెప్పి ఆగిపోవడం అని కానీ, లేదా అప్పుడెప్పుడో డెవలప్మెంట్ అయినప్పుడు చూద్దాం అది ఇప్పుడు అయ్యేటట్లేదు అని చెప్పి మీరు అనుకోవద్దు. ఎక్కడైనా కూడా ఏంటంటే రాతోరాతి ఏది కూడా జరిగిపోదు. రోమ్ వాజ్ నాట్ బిల్డ్ ఇన్ ఏ డే అంటారు. అంటే ప్రపంచంలోనే అత్యంత సుందరమైన నగరం ఒక రోజులో బిల్డ్ అవ్వలేదు, దాన్ని కూడా టైం పట్టింది. అలాగే ఇప్పుడైతే మనం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ ఏరియా రాతోరాతి డెవలప్మెంట్ అవ్వకపోవచ్చు, ఒకటే రోజులో అన్ని చేంజెస్ రాకపోవచ్చు, కానీ ఒక రోజు ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి. ఒక రోజు ఖచ్చితంగా మార్కెట్ వాల్యూస్, ల్యాండ్ వాల్యూస్ అన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ ఇంతమంది వస్తున్నారు. ఇలా హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్కి చాలా సేఫ్ ప్లేస్ ఇది.
సో ఇండియాలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కానీ హైదరాబాద్లో మరీ ముఖ్యంగా డెవలప్మెంట్స్ బాగున్నాయి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, ఇక్కడ మనకి ఫార్మా పరంగా బాగుంది, అట్మాస్ఫియర్ బాగుంది, అన్ని రకాల కనెక్టివిటీస్ ఉన్నాయి, ఫ్రెండ్లీ సిటీ ఉండడం, కాస్ట్ ఆఫ్ లివింగ్ కంట్రోల్లో ఉండడం, ఇవన్నీ కూడా హైదరాబాద్కి మేజర్ ప్లస్ పాయింట్. కాబట్టి హైదరాబాద్కి ఎక్కువ మంది జనాలు వస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి ఒక 5 నుంచి 10 ఏళ్లలో హైదరాబాద్ జనాభా కూడా విపరీతంగా పెరగబోతుంది. కాబట్టి ఇదే మంచి టైం మనకి. సో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మీ స్తోమతకు తగ్గట్టు, మీ బడ్జెట్ తగ్గట్టు మీరు ఎకరాలలో కొంటారా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటారా, విల్లాస్ కొంటారా, ప్లాట్ కొంటారా అన్నది మీ చాయిస్ అది. కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మాత్రం ఇప్పుడే మార్కెట్ మెల్లిగా పికప్ అవుతుంది, ఇప్పుడే ప్రైజెస్ అనేవి తక్కువలో ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మంచి రిటర్న్ తీసుకోవచ్చు. చూద్దాంలే, ఆగుదాంలే, ఆగి ఆలోచిద్దాం అనుకుంటే ఆలోచించే కొద్దీ, మీరు వెయిట్ చేసే కొద్దీ ప్రైజెస్ అనేవి పెరుగుతూ పోతాయి అన్నమాట. కాబట్టి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి ప్రైమ్ లొకేషన్లో ప్లాట్లు కొంటే బాగుంటుంది, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. www.plotshub కి కాంటాక్ట్ అవ్వండి. నేను మీ సంజయ్ నాయక్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.